అందరికీ నమస్కారం. నా పేరు మామిడిపల్లి నాగభూషణం, ఏలూరు జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడిని. ఈరోజు మా అన్న సమానులు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ గారు రాక ప్రతి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఏలూరు నలుమూల నుంచి కూడా జిల్లాలోంచి ఎంతో ఆప్యాయంగా ఏలూరు క్యాంప్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన సొంత నిధులతో, పార్టీని మన గవర్నమెంట్ నిధులతో కాకుండా ఆయన సొంత నిధులతో కూడా ఏది కావాలన్నా సరే ఆఫీస్ కాడికి వస్తే లేదు అనకుండా చేశారు. కాబట్టి ఆయన మీద అంత అభిమానం పెంచుకున్నాం. దాని గురించి ఆయన స్వాగతం పలకడానికి ఏలూరు నలుమూల నుంచి రావడం జరిగింది. ఆయన మెజార్టీ కాకుండా ఆయన ఏలూరు ఇక్కడికి వచ్చి పార్లమెంటు సభ్యులుగా ఎంతోమంది ఎంఏఎంఈలు మేమున్నాం అంటే యాదవ్ సంఘం నుంచి ఆయన వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇచ్చినప్పుడు మా దివ్యాంగులు కూడా సపోర్ట్ చేయడం కోసం వచ్చి ఏలూరు నలుమూల నుంచి కూడా ఎక్కడైనా దివ్యాంగులు ఉంటే నాలుగో నెంబర్ పుట్ట మహేష్ గారిది అని చెప్పి ప్రతి ఒక్క దివ్యాంగ సోదరుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఓటేయమని చెప్పి అడగటం, అలాగే దివ్యాంగులు కూడా అంతే సంతోషంగా ఆ రోజున 4వ నెంబర్కి ఓటేయటం, ఆయన ఘన మెజార్టీతో గెలవటం, మమ్మల్ని అలాగే ఆప్యాయంగా గెలవక ముందు ఎలా చూసుకున్నారో గెలిచిన తర్వాత కూడా అలాగే చూసుకున్నారు. టుపాకో కళ్యాణ మండపంలో మా దివ్యాంగులందరితో 1000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఏదైతే ఏదైతే దివ్యాంగులకి మేము ఏదైతే చేస్తానని చెప్పారో ఆయన అలాగే కూడా కొనసాగుతున్నారు. ఇలాగే ఈ కొంత వస్తారన్నారు. నిజంగానే కడిగిన ముత్యంలాగా వాళ్ళు వస్తున్నారన్న. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాగ్ పట్టుకుని వస్తుంటే ఒక చిరతపుల్లి వచ్చినట్టు ఉంది. వాస్తవంగా కూడా వాళ్ళ చిరతపుల్లిని చూస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఏలూరు జిల్లాలో ప్రజలు ఎంతోమంది దివ్యాంగులే కాదు, ఎంతోమంది టొబాకో రైతులు కానీ, కొల్లేటిలో సమస్యలు కానీ, లేకపోతే బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ చేసిన ప్రజలు, ఏలూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా పుట్ట మహేష్ అన్న రాక కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్న అంటే ఉంటాం, అన్నతోనే ఉంటాం. ఆయన సొంత నిధులతో అడిగిన వారికి లేదనుకుండా ఇచ్చారన్న. ఇన్ని అని కూడా ఆయన అసలు ఒక రకంగా చెప్పాలంటే కర్ణుడు దానకర్ణుడు టైపులో ఆయన సొంత నిధులతో ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంచుమించు కలెక్టర్ గారితో కానీ మన ఏడీ రామ్ కుమార్ గారితో కానీ మాట్లాడి దివ్యాంగులకి ఇంకా ఉన్న పరికరాలు రావాల్సిన చెవిటి మిషన్లు కానీ, కర్రలు కానీ, బ్యాటరీ బళ్ళు కానీ, రకరకాల బళ్ళకి ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు. ఈ లోపల అన్నగారు రాకపోవడం ఆగినాయి. అవి కూడా వస్తాయి. ఆయన వచ్చిన తర్వాత వికలాంగులకి ఇళ్ళు కానీ, ఇప్పుడు ఇంద్రధనుసు అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మన 3వ తారీఖున వికలాంగుల దినోత్సవం 3వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రిజర్వర్లో ప్రకటించారు. ఇంద్రధనుసు అని ఫ్రీ బస్సు కానీ, లేకపోతే వికలాంగులకి ఇళ్ళు కానీ, లేకపోతే వీల్ చైర్లు కానీ, రకరకాల 7 విభాగాల్లో వేడి చెప్పారు. ఆ 7 కూడా చంద్రబాబు గారు మొన్న 3వ తారీఖుని చెప్పారు. మా అన్న అయితే వాస్తవంగా చెప్పిన రోజునే మీకు ఏ పని ఉన్నా చేస్తానన్నారు. దాని మీద నమ్మకంతోనే మేము అందరం కూడా ఆయన వెంట ఉన్నాం. ఆయన చేస్తారన్న నమ్మకం మాకుంది. ఒక పెద్ద పండగ సంక్రాంతి అంటే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక పెద్ద పండుగ అంటే ఒకటి. ఆ పెద్ద పండుగ ఈరోజు వస్తున్నట్టుగా ఉంది మాకు.